రామ్దేవ్ బాబు సంస్కార భారతి రాష్ట్ర సహకార్యదర్శి. సంస్కార భారతి అఖిల భారతీయ సంస్థ సాంస్కృతిక ఉద్యమంలో దేశ ప్రగతిని చూడాలనే కాంక్షతోటి మన దేశపు మహావీరుల చరిత్ర మన పాఠ్యపుస్తకాలలో లేనందువలన వారిని వెలికి తీసుకుంటూ గుర్తుకు తీసుకుంటూ కార్యక్రమాలను నిర్వహించి తద్వారా యువతని ప్రేరేపించాలని కోరుకుంటున్నాము. దీంట్లో భాగంగానే రాణా ప్రతాప్ జయంతి వేడుకల్ని ఈ సంవత్సరం ఒంగోలులో నిర్వహించదలిచాము. దీనికి సంబంధించి రాజస్థానీ సమాజ్ వారు, సంస్కార భారతి ఒంగోలు మహానగర్ సమితి, బజరంగ్ దళ్ ఒంగోలు, ఆంధ్రకేసరి విద్యా కేంద్రం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఒక మహత్తరమైనటువంటి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ బైక్ ర్యాలీ శ్రీ రామ్దేవ్ బాబా మందిర్ మన A1 కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉంటుంది. ఆ దేవాలయం నుంచి పూజా కార్యక్రమం తోటి ర్యాలీ బయలుదేరుతుంది. ఈ ర్యాలీ 6:37 కల్లా ఏకేవికే కాలేజీకి చేరి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఒంగోలు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. చెంచురామయ్య, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నెల్లూరు విభాగ సహకారి వాహ. ప్రకాశం జిల్లాలో ప్రప్రదంగా మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా చేయడానికి నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ సమాజ్, బజరంగ్ దళ్, సంస్కార భారతి సంయుక్త ఆధ్వర్యంలో 4:30 A1 కన్వెన్షన్ హాల్ ఎదురున్నటువంటి రామ్దేవ్ బాబా దేవాలయం దగ్గర నుంచి కార్యక్రమం బైక్ ర్యాలీ మొదలవుతుందండి. ఆ ర్యాలీ 6:30కు ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో చేరుతుంది. ఇక్కడ ఆంధ్రకేసరి విద్యా కేంద్రం ముందు భజన్ జామింగ్స్ అన్నటువంటి గొప్ప సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని యువతలో స్ఫూర్తిని నింపేదానికి, దేశభక్తిని నింపేదానికి, ఆధ్యాత్మిక శక్తిని, దేశభక్తిని కలగలిపి సమాజానికి తీసుకెళ్లేదానికి మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవాలు మాధ్యమంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. శివాజీ మహారాజు కంటే 100 సంవత్సరాల ముందు ఉన్నటువంటి మేవాడ వీరు, క్షత్రియ వీరుడు ఈ రాణా ప్రతాప్ జయంతి ఉత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. మహారాణా ప్రతాప్ జయంతి శోభాయాత్ర ఒంగోలులో నిర్వహించుటకు ఇక్కడందరూ సమాయత్తమయ్యాము. ఓటమి ఎరుగని ధీరుడు, భరతమాత దాసి విముక్తి కోసం పోరాడిన యోధుడు. మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కానీ, తర్వాత హనుమాన్ జయంతి శోభాయాత్ర కానీ ప్రతి సంవత్సరం ఒంగోలు నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం సంస్కార భారతి, బజరంగ్ దళ్, రాజస్థానీ సమాజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులో మహారాణా ప్రతాప్ జయంతి శోభాయాత్ర మొట్టమొదటిసారిగా బాగా నిర్వహించాలని అనుకుంటున్నాము. ఈ సందర్భంగా మేవాడ్ రాజపుత్రుడు, ఆయన గురించి మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అయితే ఏ విధంగా తెలుసుకున్నామో, ఈయన గురించి అంతగా తెలుసుకోలేకపోయామేమో అని బాధ ఇప్పటికీ అందరికీ కలుగుతూ ఉంటుంది. ఒక రకంగా సహజంగా చెప్పాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు కూడా మహారాణా ప్రతాప్ గారే. ఆ మహారాణా ప్రతాప్ జయంతిని కూడా మనం ఘనంగా జరుపుకొని వారికి కూడా వారి వాహనంతో కూడా యుద్ధాలు చేయొచ్చు, అంటే చేతక్కనే గుర్రం చేత, పద్మిని అనే ఏనుగు చేత కూడా యుద్ధాలు చేసి మనం యుద్ధాలు గెలవచ్చు అని చాటి చెప్పిన మహనీయుడు మహారాణా ప్రతాప్ గారు. తర్వాత వారి గెరిల్లా యుద్ధం కూడా వారి దగ్గరతోనే మొదలైంది. అది యుద్ధ ప్రణాళిక, గెరిల్లా అనే యుద్ధ ప్రణాళిక వారితోనే మొదలైంది. అక్బర్ అనే నీచుణ్ణి గడగడలాడించిన వీరుడు మహారాణా ప్రతాప్. ఆ మహారాణా ప్రతాప్ యొక్క జయంతి ఆయన యొక్క వీరగాథలు అందరూ తెలుసుకొని మన హిందువులని జాగృతం చేయవలసిందిగా కోరుతున్నాం.